అభిలాషులందరికీ కూడా గాయత్రి దేవి జ్యోతిష్యాలయం, జ్యోతిష్యరత్న దొంతుకుర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి దేవాలయం శృంగవరపుకోట. క్రోధినామ సంవత్సరంలో 12వ రాశి చివరి రాశి అయినటువంటి మీన రాశి యొక్క ఫలితాలు చూద్దాము. ఫలితాలు చూసే ముందు ప్రార్థన నమస్కారంతో ప్రారంభిద్దాం. ముందుగా నా తల్లిదండ్రులకి, గురువులైనటువంటి సత్యదేవ్ గారికి, నాకు జ్యోతిష్య విద్యను అందించినటువంటి ప్రతి గురువులందరికీ కూడా, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా భర్తకి కూడా నమస్కరించుకుంటూ వీడియోని ప్రారంభించడం జరుగుతుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఇక ప్రార్థన నమస్కారానంతరం మీనరాశి చేప. ఈ రాశిలో ది, దు, శం, యు, ద, దే, దో, చ, చి అనేటువంటి నామ నక్షత్రం గల అక్షరములన్నీ కూడా ఈ మీనరాశిలోకి వస్తాయి. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదములు ఈ మీనరాశిలోకి వస్తాయి. ఆదాయం చూసుకున్నట్లయితే 11, వ్యయం చూసుకున్నట్లయితే 5. అంటే ఆదాయం అంతా ఖర్చు పెట్టకుండా కొంత పొదుపు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 4. రాజ్యపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఉంది. అంటే మన భావాలని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం. ఇక ధన కుటుంబకారకుడైనటువంటి గురువు 3లో ఉండడము, రాహుకేతువుల బలము తక్కువగా ఉండడము, ప్రస్తుతం వీరికి ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణంగా శనికి పరిహారాలు చేసుకొని ముందుకెళ్తూ ఉంటే కానీ జీవితం సజావుగా సాగేదానికి అవకాశాలు తక్కువ. ఏలినాటి శని కారణంగా వీరికి అనుకున్న పనులు జరగవు, కోర్టు కేసులు నిలిచివేయబడతాయి, కుటుంబంలో అలజడి, అశాంతి, భార్యాభర్తల మధ్య విభేదాలు, అనవసరపు వ్యయాలు, అనారోగ్య సమస్యలు ఉండేదానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండడము, ధనాదాయం ఎంత వచ్చినప్పటికీ కూడా తొందరగా ఖర్చు అయిపోవడము, వీరి మంచితనం వల్ల ఎదుటివారికి మంచి చేద్దామనుకున్నప్పటికీ కూడా ఆర్థికంగా వీరు చిక్కుల్లో పడడము, తీర్థయాత్రలకు వెళ్ళడము, స్త్రీ సౌఖ్యము, సంతాన సౌఖ్యము కూడా కలిగి ఉంటారు. ప్రయాణాదులలో లాభాలు, భార్యాపిల్లలు కుటుంబంలో లోపల అధైర్యం చెందిన వీరు మనోధైర్యంతో ముందుకు వెళ్ళడము, మనోధైర్యంతో ప్రతి పనిని కూడా నిలదొక్కుని ముందుకు తీసుకుని వెళ్ళము. అందరికీ ఈ సంవత్సరం యోగదాయక, లాభదాయకంగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కొంత ఖర్చు అయిపోయినప్పటికీ కూడా కొంత స్థిరాస్తి మీద ఖర్చు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు. అనుకున్న పనులు సాధిస్తారు, శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుంది, అధికారుల మన్నన లభిస్తుంది, కోరుకున్న ప్రదేశాలకు ప్రమోషన్స్ వస్తాయి, గృహ సౌఖ్యం ఉంటుంది, ఆర్థికంగా నిలదొక్కుంటారు, స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు కూడా మంచి యోగకాలంగా చెప్పుకోవచ్చు. వీరు ఎన్నికల్లో నిలబడితే గెలుస్తారు, సంఘంలో గౌరవ మర్యాదలు సంపాదిస్తారు, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు, ఖర్చు ఎక్కువగా పెడతారు. ఎక్కడో ఒక చోట రాజకీయాల్లో నిలబడితే, ఎన్నికలలో నిలబడినట్లయితే ఎక్కడో అక్కడ పదవిని చేజిక్కించుకోవడం అనేది జరుగుతుంది. ఇక కళాకారులకు చూసుకున్నట్లయితే సినీ, టీవీ, గాయకులందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఆపర్చునిటీస్ అన్ని కూడా వీళ్ళు వాడుకుంటారు, ఉపయోగపడతాయి. వీళ్ళకి ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. అన్ని రంగాల వాళ్ళకి కూడా మంచి యోగమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకైతే పట్టిందల్లా బంగారం అన్నట్లా ఉండును. సిమెంటు, ఐరన్, బంగారం, వెండి, రియల్ ఎస్టేట్ వ్యాపారులందరికీ కూడా చాలా మంచి యోగంగా చెప్పుకోవచ్చు. నూతనమైన కాంట్రాక్ట్లు వస్తాయి, మంచి లాభాలు వస్తాయి,
పూర్వం అంటే క్రితం సంవత్సరంలో రావాల్సినటువంటి కోర్టు వ్యవహారాలు కానీ బిల్లులు కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా వీరికి వచ్చి ధనం చేతిలో ఉంటుంది. అలాగే విద్యార్థులకు చూసుకున్నట్లయితే గ్రహబలం అనుకూలంగా ఉండటచే జ్ఞాపక శక్తి బాగుంటుంది. కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారందరికీ కూడా కోరుకున్న కాలేజీల్లో సీట్లు వస్తాయి. మంచి ఉత్తీర్ణత శాతాన్ని కూడా పొందుతారు. నెక్స్ట్ వ్యవసాయదారులు చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకి 2 పంటలు కూడా దిగుబడిచ్చి రుణ విముక్తులవుతారు. ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. స్థిరాస్తిపై మలుపులు పెడతారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. 2 పంటలు చేతికి రావడం వల్ల కుటుంబంలో కూడా మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఇక స్త్రీలకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అన్ని విషయాలలోనూ వీరిదే పైచేయి ఉంటుంది. వీరి మాటకు విలువ ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. బంధువులందరూ కూడా వీరి సలహాలు తీసుకుంటారు. నూతన వస్తు వాహన వ్యాపారాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. ఆరోగ్యపరమైన విషయాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఉద్యోగాలు చేసే స్త్రీలకి ప్రమోషన్స్ వస్తాయి. ఇంక్రిమెంట్స్ వస్తాయి. గతంలో కంటే ఈ సంవత్సరం కొంచెం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. మొత్తం మీద ఏళ్ళాటి శని ప్రభావం కొంత ఉన్నప్పటికీ కూడా శని భగవానుని ప్రసన్నం చేసుకుంటూ శని స్తోత్రాన్ని పఠిస్తూ నిత్యం శని ఆరాధన చేసుకున్నట్లయితే శని ఆరాధన, శివుని ఆరాధన, శనివారం పూట్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే శని భగవానుని కృపకు పాత్రులై శని గ్రహము యొక్క అనుగ్రహం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఇది ఈ మీనరాశి తాలూకా ఫలితములు.